వర్ష ప్రకృతి అందాలతో నిండిన పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో పుట్టింది. ఆమె కుటుంబం ధనవంతులుగా లేకపోయినా ప్రేమతో మరియు విలువలతో సంతోషంగా ఉండేది. వర్ష తల్లిదండ్రులు తరచుగా ఆమెకు చెప్పేవారు, మనస్ఫూర్తిగా సహాయం చేయడం విలువలేనిది కాని ఎంతో అర్థవంతమైనది. ఈ పాఠాన్ని వర్ష తన హృదయంలో ఉంచుకుని పెరిగింది. చిన్న వయస్సులోనే వర్షకు ఉపాధ్యాయురాలిగా మారాలని కలలు కనేది. కాని ఆమె జీవితం అంత సులభం కాలేదు. ఆమె గ్రామంలో సరైన పాఠశాలలు లేవు, మరియు ఆమె వయస్సు ఉన్న చాలామంది అమ్మాయిలు చదువుకోవడాన్ని ప్రోత్సహించబడలేదు. కాని వర్ష నిర్ణయం కట్టుబట్టినది. ప్రతిరోజు మైళ్ల దూరం పాదచారిగా పాఠశాలకు వెళ్లి మసకదీపం కింద చదువుకుని తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేసింది. వర్ష 15 ఏళ్ల వయసులో ఉండగా గ్రామాన్ని తీవ్రమైన ఎండబారి దుర్భిక్షం తాకింది. పంటలు విఫలమయ్యాయి, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాయి. తాను కష్టాలు పడుతున్నప్పటికీ వర్ష తనకు ఉన్న జ్ఞానాన్ని చిన్న పిల్లలతో పంచుకుంటూ గ్రామంలో ఒక పెద్ద వటవృక్షం కింద బోధించడం ప్రారంభించింది. ఆమె నిరంతరం శ్రమ గ్రామస్తులుని ప్రేరేపించింది. కొంతకాలానికే పెద్దవారు ఆమె బోధన తరగతులకు హాజరవుతున్నారు. ఒకరోజు గ్రామం గుండా వెళ్తున్న ఒక జర్నలిస్ట్ వర్ష ప్రయత్నాలను గమనించి ఆమె కథను ప్రపంచానికి తెలియజేశారు. విరాళాలు జల్లువానలా వచ్చాయి, మరియు ఒక స్వచ్ఛంద సంస్థ గ్రామంలో ఒక పాఠశాల నిర్మించడానికి సహాయపడింది. వర్షకు నగరంలో ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్ కూడా వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత వర్ష గ్రామానికి అర్హత పొందిన ఉపాధ్యాయురాలిగా తిరిగి వచ్చింది. ఆమె విద్యను మాత్రమే కాదు, బాలబాలికల సమాన విద్యా హక్కుల కోసం గ్రామ ప్రజలలో చైతన్యం కలిగించింది. ఆమె పాఠశాల ఒక ఆదర్శ పాఠశాలగా మారింది, మరియు ఆమె మార్గదర్శకత్వంలో గ్రామం పురోగతి చెందింది. నీతి, ఒక వ్యక్తి దీక్ష, దయ, మరియు ఇతరులను ప్రోత్సహించే తపన ఒక్క వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక సమాజాన్ని కూడా మార్చగలుగుతాయి.